అందరికీ నమస్కారం. శ్రీ వశ్య వారాహి స్తోత్రం చదవడం వల్ల వారాహి దేవిని స్తుతిస్తూ భక్తులు వారి కోరికలను నెరవేరడానికి, ఆకర్షించడానికి మరియు వివిధ రంగాలలో విజయం సాధించడానికి పఠించే స్తోత్రం. శ్రీ వశ్య వారాహి స్తోత్రం యొక్క ఉపయోగాలు తెలుసుకున్న తర్వాత మనం ఈ స్తోత్రాన్ని అయితే పఠించుకుందాం. ఈ స్తోత్రం పఠించడం ద్వారా భక్తులు వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. వశ్య వారాహి స్తోత్రం భక్తులను ఇతరులను ఆకర్షించడానికి మరియు వారి చుట్టూ సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది అని నమ్ముతారు. ఈ స్తోత్రం విద్య, ఉద్యోగం, వ్యాపారం మరియు వ్యక్తిగత సంబంధాలలో విజయం సాధించడానికి సహాయపడుతుంది అని నమ్ముతారు. వారాహి దేవిని పూజించడం ద్వారా భక్తులు దుష్ట శక్తుల నుండి రక్షణ పొందుతారని మరియు ప్రతికూల ప్రభావాల నుండి అవన్నీ తొలగిపోవచ్చు అని నమ్ముతూ ఉంటారు. అలాగే స్తోత్రం ఆరోగ్యానికి మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుందని, భక్తులు శారీరక మరియు మానసికంగా బలంగా ఉంటారని నమ్ముతారు. వశ్య వారాహి స్తోత్రం ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడుతుంది. భక్తులు తమను తాము అర్థం చేసుకోవడానికి మరియు జీవితంలోని నిజమైన సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. వారాహి దేవి హిందూ మతంలో ఒక ముఖ్యమైన దేవత. ఈమెను శక్తి స్వరూపిణిగా, దుష్ట శక్తులను నాశనం చేసే దేవతగా కొలుస్తారు. వశ్య వారాహి స్తోత్రం వారాహి దేవి యొక్క శక్తిని ఆరాధించడానికి మరియు ఆమె అనుగ్రహాన్ని పొందడానికి ఒక ముఖ్యమైన మార్గం. శ్రీ వశ్య వారాహి స్తోత్రం. అస్య శ్రీ వశ్య వారాహి స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ వశ్య వారాహి దేవతా ఐం బీజం క్లీం శక్తిః గ్లౌం కీలకం మమ సర్వవశార్థే జపే వినియోగః ఋష్యాదిన్యాసః. నారద ఋషయే నమః. శిరసి అనుష్ఠుప్ ఛందసే నమః. ముఖే వశ్య వారాహి దేవతాయే నమః. హృదయే ఐం బీజాయ నమః. గుహ్యే క్లీం శక్తయే నమః. పాదయోః గ్లౌం కీలకాయ నమః. నాభై మమ సర్వవశార్థే జపే వినియోగాయ నమః. సర్వాంగే కరన్యాసః. ఓం ఐం అంగుష్ఠాభ్యాం నమః. ఓం క్లీం తర్జనీభ్యాం నమః. ఓం గ్లౌం మధ్యమాభ్యాం నమః. ఓం అశ్వరూఢా అనామికాభ్యాం నమః. ఓం సర్వవశ్య వారాహ్యే కనిష్ఠికాభ్యాం నమః. ఓం మమ సర్వవశంకరీ కురు కురు ఠ ఠ కరతల కరపృష్ఠాభ్యాం నమః. హృదయాదిన్యాసః. ఓం ఐం హృదయాయ నమః. ఓం క్లీం శిరసే స్వాహా. ఓం గ్లౌం శిఖాయే వషట్. ఓం అశ్వారూఢ కవచాయ హుం. ఓం సర్వవశ్య వారాహ్యే నేత్రత్రయాయ వౌషట్. ఓం మమ సర్వవశంకరీ కురు కురు ఠ ఠ అస్త్రాయ ఫట్. అథ ధ్యానం. तारे तारिणी देवी विश्वजननी प्रौढ प्रतापान्विते
तारे दिक्षु विपक्ष यक्षदलिनि वाचाचला वारिणि लक्ष्मीकारिणि कीर्तिधारिणि महासौभाग्यसंदायिनी रूपं देहि यशश्च देहि सततं वश्यं जगत्यवृतम्। लमित्यादि पञ्चपूजः। लं पृथिव्यात्मिकाये गन्धं परिकल्पयामि। हम् आकाशात्मिकाये पुष्पं परिकल्पयामि। यं बाह्यात्मिकाये धूपं परिकल्पयामि। रम् अग्न्यात्मिकाये दीपं परिकल्पयामि। वम् अमृतात्मिकाये नैवेद्यं परिकल्पयामि। सं सर्वात्मिकाये सर्वोपचारान् परिकल्पयामि। अर्थमन्त्रः। ॐ ऐं क्लीं क्लौं अश्वारूढ सर्ववश्यवाराही मम सर्ववशङ्करी कुरु ठ ठ। अर्थस्तोत्रम्। अश्वारूढे रक्तवर्णे स्मितसौम्यमुखाम्बुजे राज्यस्त्रे सर्वजन्तूनां वशीकरणनायिके वशीकरणकार्यार्थं पुरा देवेन निर्मितम्। तस्माद्वश्यवाराही सर्वान् मे वशमानय। यदा राजा महाज्ञानं वस्त्राद्यानं महावसु मह्यं ददाति वाराही यथा त्वं वशमानय। अन्तर्बहिश्च मनसि व्यापारेषु सभासु च यदा मामेवं स्मरति तदा वश्यं वशं कुरु। चामरं दोलिकां चित्रं राजचिह्नानि यच्छति अभीष्टां सम्प्रदो राज्यं यदा देवी वशं कुरु। मन्मदस्मरणाद्रामारतिर्यातु मया सह स्त्रीरत्नेषु महत्प्रेम तदा जनय कामदे। मृगपक्ष्यादया सर्वे मां दृष्ट्वा प्रेममोहिताः अनुगच्छति मामेव त्वत्प्रसादादयां कुरु। वशीकरणकार्यार्थं यत्र यत्र प्रयुञ्जति सम्मोहनार्थं वर्धित्वा तत्कार्यं तत्र कर्षय। वशमस्तीति चैवात्र वश्यकारेषु दृश्यते तदा मां कुरु वाराही वश्यकार्या प्रदर्शय। वशीकरणबाणास्त्रं भक्त्यपदीनिवारणम् तस्माद्वश्यवाराही जगत्सर्वं वशं कुरु।
वश्यस्तोत्रमिदं देव्या त्रिसन्ध्यं यः पठे नरः अभीष्टं प्राप्नुयाद्भुक्तो रमां राज्यं यथापि वः इति अथर्वशिखायां श्रीवश्यवाराही स्तोत्रम्।